శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. సప్త చిరంజీవుల్లో మహర్షి వేదవ్యాసుడి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ఆయన అనేక సందర్భాల్లో, అనేక మార్లు ఎవరికి ఆయన అవసరం అనుకుంటున్నారో వారందరి దగ్గరికి అనేక మార్లు ప్రత్యక్షమై వాళ్ళకి శాంతన వాక్యాలు పలికి వాళ్ళని ముందుకు నడిపించారు. మరి శాంతి పర్వంలో వేదవ్యాసుడు ధర్మరాజుకి శంఖలిఖితోపాఖ్యానం తెలియజేయడం కోసమని వచ్చారు. మరి అదేంటో మనం కూడా తెలుసుకుందాం. ధర్మరాజు వానప్రస్థ భిక్షువు వలె బ్రతకాలని నిర్ణయించుకున్నాక భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది కర్తవ్య పాలనను ఉపదేశించినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోపోవడంతోటి వ్యాసులు వారు అక్కడికి వచ్చి, నాయనా యుధిష్ఠిర, అర్జునుని మాటలు సత్యమైనవి. స్వధర్మచర ధర్మజ్ఞ యథా శాస్త్రం యథా విధి నహి గార్హస్త్వముత్సృజ్య తవారణ్యం విధీయతే. శాస్త్రము, విధానము అనుసరించి స్వధర్మాన్ని ఆచరించాలి. గృహస్థు ధర్మాన్ని వదిలి సన్యాసం గ్రహించట నీకు విధించబడింది కాదు. దేవతలు, పితృదేవతలు, అతిథులు, సేవకులు గృహస్థుని ఆశ్రయించి బతుకుతూ ఉంటారు. నువ్వు వీళ్ళందరినీ భరించాలి. పక్షులు, పశువులు తదితర జీవులన్నీ కూడాను గృహస్థుల చేతనే పోషించబడుతున్నాయి. ఈ కారణం వల్ల గృహస్థుడు శ్రేష్ఠుడవుతున్నాడు. ఆ గృహస్థ ధర్మాన్ని నువ్విప్పుడు నిర్వర్తించాల్సిందే. తండ్రి తాతల పరంపరంగా వచ్చిన రాజ్యాన్ని, ధర్మాన్ని నువ్వు భరించాల్సిందే. తపము, యజ్ఞము, విద్య, భిక్షమెత్తుకోవడం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం, ధ్యానం, ఒంటరితనం అలవర్చుకోవడం, తృప్తి పొందడం, శక్తి కొలది జ్ఞానాన్ని సంపాదించడం అనేవి బ్రాహ్మణులకి సిద్ధిని చేకూరుస్తాయి. యజ్ఞము, విద్య, పనుల ఎడల ఉత్సాహము, సంపద విషయమై తృప్తి పడకుండుట, దండాన్ని ప్రయోగించడం, తీవ్ర స్వభావం, ప్రజలను చక్కగా ఏలడం, వేదం ఎరిగి మసులుకోవడం, తపం ఎరగడం, ధనాన్ని సంపాదించడం, దాన్ని దానం చేయడం ఇవన్నీ కూడాను రాజుగా నువ్వు చేయాల్సిన పనులు. రాజునికి దండనీతిని మించిన ధర్మం మరొకటి లేదు. సుద్యుమ్నుడనే రాజు దండనీతిని అనుష్ఠించడం వల్ల మోక్షాన్ని పొందాడు అని పలుకుతూ ఆయనకి చెప్తున్నాడనమాట. ధర్మరాజా విను. బహుదా నదీ తీరంలో ధర్మ మార్గ ప్రవర్తులైన శంఖుడు, లిఖితుడు అనే పేర్లు గల అన్నదమ్ములిద్దరూ బ్రాహ్మణోత్తములు ఉన్నారు. ఒకసారి శంఖుడు ఇంటిలో లేనప్పుడు లిఖితుడు అక్కడికి వెళ్ళి ఒక చెట్టున ఉన్న ఆరమొగ్గిన పళ్ళను చూసి ముచ్చటపడి కోసి తిన్నాట. అంతలో అక్కడికి వచ్చిన శంఖుడు ఆ పళ్ళెక్కడివి అని ప్రశ్నించాడు. దానికి లిఖితుడు ఆచమించి అన్నకు నమస్కరించి ఇక్కడివే అంటూ జవాబిచ్చాడు. దానికి శంఖుడు అనుమతి లేకుండా పళ్ళు కోసుకోవచ్చా? ఇది దొంగతనం కాదా? పాపం చేసినట్లు నిర్ధారణ అయింది గదా! రాజు నువ్వు శిక్షించబడి పాపాన్ని పోగొట్టుకో అన్నాడు. అతడు తన తప్పు తెలుసుకున్నవాడే. సరేనని సుద్యుమ్నుడనే రాజును కలవడానికి వెళ్లి రాజద్వారం దగ్గర నిలిచాడు. ద్వారపాలకులేమో రాజుకి తెలియజేశారు. రాజు ఆ లిఖితుడున్న చోటికి వచ్చి వినయంగా, మీరిచ్చడికి ఏ ప్రయోజనం ఆశించి వచ్చారు మహానుభావా? మీరు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను అంటూ ప్రార్థించాడు. అప్పుడు ఆ లిఖితుడు రాజుతోటి, ఓ సుద్యుమ్న రాజా, నేను చెప్పినట్లుగా చేస్తానని ఒప్పుకున్నావు. ఇక మాట తప్పనడానికి వీల్లేదు అంటూ గట్టిగా చెప్పి, నా అన్న అనుమతి లేకుండా అతడి చెట్టు పళ్ళని కోసి తిన్నాను. అలా చేయడం దొంగతనమే. కనుక నన్ను దొంగలను శిక్షించే తీరులో దండించి పాపరహితుణ్ణి చెయ్యి అన్నట్ట. రాజదండన పొందిన వాడికి యమదండన ఉండదని పెద్దలంటారు. అలా చేస్తే నీకు దండధారివై కర్తవ్యం నుండి తొలగిన పాపం అంటకుండా ఉంటుంది అన్నట్ట. ఆ మాటలు విన్న రాజు మనసులో చాలా బాధపడి ఆ విప్రుణ్ణి ప్రార్థించి, బ్రాహ్మణోత్తమ, నన్ను ఈ విధంగా ఆజ్ఞాపించడం మాను అని వేడుకొన్నాక ఈ విప్రుడు అంగీకరించకపోవడంతోటి సుద్యుమ్నుడు ఆ లిఖితుడి చేతులు రెండింటినీ ఖండించాడు. ఆ లిఖితుడు రాజుని ఆశీర్వదించి అన్న దగ్గరికి వెళ్లి తెగిన చేతులు చూపించి చక్కని దండన అనుభవించానని చెప్పగా శంకుడు సంతోషించి, లిఖితుడా, ధర్మ మార్గాన్ని ఎవ్వరూ తప్పకూడదు కనుక ప్రాయశ్చిత్తం అవసరమైంది. నీ వల్ల మన వంశం అంతా ప్రకాశిస్తుంది. వెళ్ళి బహుదా నదిలో పుణ్యప్రదమైన నీటిలో దేవతలకు, మునులకు, పితరులకు తర్పణాలివ్వు అన్నట్ట. సురాపానము, గురుపత్నిని కూడడము, బ్రాహ్మణ్ణి చంపడము, బ్రాహ్మణుల ధనము దొంగిలించడము, ఈ 4 లక్షణాలు కలవారితో ఇష్టంతో కలిసి ఉండడం మహాపాతకాలు. ఈ 5 మహాపాతకాల్లో ఏ ఒక్కటి చేసినా
ఏ వర్ణస్థుడైనా దండించదగిన వాడే. రాజదండన పొందినవాడు పుణ్యాత్ముల వలె పుణ్యలోకాలకే పోతారు. నువ్వు సుద్యుమ్న మహారాజు చేత దండన పొందావు కనుక నువ్వు పుణ్యాత్ముడివి అంటూ పలికట్ట. అన్న వచనానుసారం లిఖితుడు బాహుదా నదిలో మునిగి అర్ఘ్యాలిద్దామని అనుకోగానే చేతులు ముడిచేశాట. ఆశ్చర్యంతోటి, ఆనందంతోటి వేగంగా అన్న దగ్గరికి వెళ్ళి అందంగా ఉన్న తన చేతులను చూపించట లిఖితుడు. ఆ శంకుడు తమ్ముడితోటి "నువ్వు పరిశుద్ధుడవని పరమాత్మకు తెలిసిందయ్యా" అన్నట్ట. ఈ పుణ్య కార్యాచరణ వలన సుద్యుమ్నుడు కూడా తన పితరులతోటి పవిత్రుడయ్యాడు అని పలికాడు వ్యాసుడు. తర్వాత ధర్మరాజు వైపు తిరిగి చెప్పాట. "నువ్వు కూడా చక్కగా ప్రజలను పాలించు. కామ, క్రోధ, అహంకారాలను విడిచి చక్కగా పరిపాలించు. యుద్ధంలో చంపడం, చనిపోవడం, ప్రజలను పాలించడం, ఉచితమైన రీతిలో దండించడం శ్రేష్టమైన రాజధర్మాలే." మళ్ళీ వ్యాసుడు రాజధర్మాలను ధర్మరాజుకు బోధించినప్పుడు యుద్ధం చేయడం వల్ల తన వారందరూ మరణించారనే దుఃఖంతోటి తన ప్రాణాలను వదలడానికి సిద్ధపడిన ధర్మరాజును వేదవ్యాసుడు వారించాట. ఈ రకంగా ఆయన మరొకసారి ధర్మరాజుకి కర్తవ్య నిర్దేశం చేశాడు. ధర్మరాజు అంపశయ్యపై పడి ఉన్న భీష్ముడిని సమీపించి, "పితామహ, యుద్ధరంగంలో మృతులైన వారికి ఎట్టి గతి కలుగుతుందో నాకు తెలియచేయని" అడిగాట. అప్పుడు జీవిత మరణాలు అత్యంత సుఖదుఃఖప్రదాలని ప్రాణగొట్టి భావిస్తోంది. అయినా అనేక యుద్ధ రంగాల్లో తమ ప్రాణాలను తృణప్రాయంగా పరిత్యజించారు. ఇందువల్ల నాకు ఈ విధమైన జిజ్ఞాస కలిగింది. కరుణించి నా సందేహాన్ని తొలగించవలసింది అంటూ అభ్యర్థించట ఎవరు? ధర్మరాజు. అప్పుడు భీష్ముడు ధర్మరాజు మాటలు విని, "నువ్వు అడిగిన ప్రశ్న సముచితమే. కీటక, వేదవ్యాస మునీంద్రుల మధ్య జరిగిన వృత్తాంతం విని నీకు సందేహం తొలుగుతుంది" అంటూ ఆ వృత్తాంతాన్ని తెలియజేశారు భీష్మాచార్యులు వారు. వేదవ్యాసుడు ఒకప్పుడు మార్గం మధ్యంలో వెళుతూ ఉండగా ఒక కీటకం తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని భయానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అంతలో ఆ కీటకం, "అయ్యా, ఈ మార్గం మధ్యలో వచ్చే బళ్ళు, ఆ బండి ఎడ్లను అదిలించే వారి కేకలు విని బండి చక్రముల మధ్యలో పడి చనిపోవుదని భయంతోటి పరిగెత్తుతున్నాను" అంటూ పలికింది. అంతా అతడు, "నువ్వు నికృష్ట కీటకాన్ని కదా, నీ జన్మ దుఃఖమయం, ఇది తొలగుటకు నీకు మరణమే శ్రేయస్సు కదా" అని చెప్పాట. అప్పుడు ఆ కీటకం అందిట, "మహాత్మా, పురుగులన్నిటికీ ఇంద్రియ సౌఖ్యమే లేదన్నట్లు చెప్తున్నారు. కానీ తమ తమ మార్గాల్లో ఇంద్రియ సుఖాలు అనుభవిస్తున్నాయి అవి. కనుక మృత్యువు మాట స్మరించగానే నాకు ఇంతటి భీతి కలుగుతుంది. నాతోటి మాట్లాడించాలన్న ఉత్సాహం వల్లనే నువ్వు ఈ విధంగా ప్రశ్నించుంటావు. అంతేగాని నీకు తెలియందేముంది" అంటూ అందుట. అని, "పోన్లే, ఇక నా పూర్వజన్మ వృత్తాంతం నివేదిస్తున్నాను విను" అంటూ వేదవ్యాసుడికి కీటకం చెప్తోంటే ఏమని? "మహాత్మా, నేను పూర్వం ఒక శూద్రుడిని, ఐశ్వర్యవంతుడిని. అయితే మిక్కిలి లోభావేశంతోటి అన్యుల ధనరాశులను అపహరించాను. అనేక దుర్గుణాలతోటి కన్ను మిన్న కానకుండా యథేచ్ఛగా వ్యవహరించాను. మా అమ్మగారు మాత్రం ఎల్లప్పుడూ గౌరవంతో ఆరాధించాను నేను ఆవిడ్ని మాత్రం. బ్రాహ్మణ మాతృడు ఒకప్పుడు అతిథిగా విచ్చేసినప్పుడు అతనికి అపూర్వ భక్తితోటి పూజలు ఆచరించాను. అందువల్ల నాకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది. సత్కర్మల వల్ల మంచి ఫలితం కలుగుతుందని నాకిప్పుడు అవగతమైంది. కనుక కరుణించి పుణ్యకృత్యాల ఆచరణ విషయంలో ఉపదేశించవలసింది నాకు. ఇంతకంటే అభిలషించదగింది ఏమీ లేదు" అంటూ ఆయన్ని, "నాకు పూర్వజన్మ వృత్తాంతం గుర్తుందయ్యా. ఇంకా మంచి కార్యాలు నేనేం చేయగలనో చెప్పు" అంటూ అడిగిందిట. అప్పుడు దానికి వేదవ్యాసుడు ఏమని చెప్తున్నాడు అన్నది మనం రేపటి దాంట్లో చెప్పుకుందాం. రేపటి ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.